నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు యూసీసీ భారతదేశం మొత్తం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? భారతదేశంలో అనేక రకాలటువంటి కులాలు, మతాలు, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది అంటున్నాం. సో దీంట్లో ఒక యూసీసీ కోడ్ను అప్లై చేయడం సాధ్యమవుతుందా అని అనుకుంటున్నాం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు క్రిమినల్ చట్టాలు, సివిల్ చట్టాలు. అంటే క్రిమినల్ చట్టాలు మనం తీసుకున్నట్లయితే భారతదేశం అందరికి కూడా ఒకటే చట్టం, దట్ ఈస్ క్రిమినల్ చట్టం. ఈ యొక్క క్రిమినల్ చట్టంలలో అంటే అంటే హిందువులకు ఒక రకమైనటువంటి చట్టము, ముస్లింలకు ఒక రకమైన చట్టము, క్రిస్టియన్లకు ఒక రకమైన చట్టము, ధనవంతులకు ఒక చట్టము, పేదవారికి ఒక చట్టం అంటూ లేదు. ఒక 302 అప్లై అవుతుందంటే అందరికి సమానంగా అప్లై అవుతుంది, 376 అప్లై అవుతుందంటే అందరికి సమానంగా కూడా అప్లై అవుతుంది. అంటే భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి అందరికీ కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ, కుల మత వ్యవస్థ తేడా లేకుండా క్రిమినల్ చట్టాలు అందరికీ సమానంగా ఉన్నాయి. అలాగే సివిల్ చట్టాలు కూడా సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో చెప్పేదాన్ని యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటామన్నమాట. అప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ చేసేటప్పుడు ఇందులో మనకు ఒకటే చట్టం ఎందుకు చేయలేదు? అప్పుడు మనం ఎప్పుడైతే మనకు రాజ్యాంగం తయారు చేశారో ఆ టైంలోనే మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ చేయాలన్నారు. కానీ ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు, కొంత టైం పడుతుంది అనుకున్నాం. ఇంకా ఇప్పుడు కాలక్రమేణా మార్పులు చేర్పులు జరుగుతున్న కొద్దీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఆసక్తి పెరిగింది, ఆవశ్యకత కూడా పెరిగింది. అంటే ఒక హిందూ మతంలో ఉన్న ఇందులో ముఖ్యంగా మనం ఆలోచించేది ఏంటంటే వివాహము. అంటే ఇక్కడ స్పెషల్ యాక్ట్ అంటాం. వివాహము, విడాకులు, వారసత్వము, దత్తత. అంటే ఇది పర్సనల్ యాక్ట్ కిందకి వస్తుంది. అంటే పర్సనల్ లా అంటారనమాట. పర్సనల్ లా అంటే ఏంటంటే హిందూ మతస్థులకు ఒక పర్సనల్ లా ఉంది, అలాగే ముస్లిం మతస్థులకు ఒక పర్సనల్ లా ఉంది, అలాగే క్రిస్టియన్లకు కూడా స్పెషల్ లా ఉంది. అంటే ఇక్కడ 3 రకాల వ్యక్తులకు 3 రకాల లాలు ఎందుకు? పర్షియన్లకు ఒక రకంగా ఉంది, అంటే ఇక్కడ అందరికి వేరు వేరు ఉన్నాయి కదా, అందరికీ ఒకే రకమైన చట్టం డిస్కస్ ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో చేసేది యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు హిందూ వ్యవస్థకు తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? హిందువులలో ఒక బాలికకు, స్త్రీకి పెళ్లి కావాలంటే 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు ఉన్నాయి. అలాగే హిందువులలో ఒకటే మ్యారేజ్ చేసుకోవాలి, లేదా రెండో మ్యారేజ్ చేసుకోవాలంటే డైవర్స్ తీసుకున్నాకనే చేసుకోవాలి. సో ఆస్తుల యొక్క పంపకము ఏ విధంగా ఉంటుంది? తర్వాత తండ్రికి, తండ్రి తర్వాత కొడుకు, ఇట్లా వారసత్వంగా వస్తుంది. సక్సెషన్ యాక్ట్ అంటాం. అంటే ఈ విధంగా ముస్లిమ్స్లలో ఏ విధంగా ఉంది? ముస్లిమ్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ మన ముస్లింలలో 15 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయికి 15 సంవత్సరాలు ఉంటే చాలు అంటారు. అలాగే ఒక్కటే వ్యక్తి 4 స్త్రీలను కూడా పెళ్లి చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు మనకు ఘోరమైన చట్టం ఏముండేది? ట్రిపుల్ తలాక్ ఉండేది. అంటే ఒక వ్యక్తి అన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా తలాక్ 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 అని 3 సార్లు అంటే ఆమెకు పెళ్ళి రద్దయిపోయేది, అది వివాహం రద్దయిపోయేది అనమాట. ఇప్పుడు దీన్నే మనం తీసుకుంటే ఎప్పుడైతే త్రిపుల్ తలాక్ అనేది 1980 సంవత్సరంలో ఈ యొక్క త్రిపుల్ తలాక్ మీద చాలా పెద్ద మొత్తంలో వ్యవస్థ ఏర్పడేది. దీనికోసము ఈ యొక్క త్రిపుల్ తలాక్ రద్దు కోసము భారతదేశం మొత్తం కూడా ఒకటే ఈ త్రిపుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ రద్దు అయిన తర్వాత కూడా ఇంకా కొన్ని చట్టాలు ఘోరంగానే ఉన్నాయి. నికా హలాల్ అంటాం. ముస్లిమ్స్లో నికా హలాల్ అంటే ఏంటిది? ఒక ముస్లిం స్త్రీ పెళ్లి చేసుకొని డైవర్స్ చేసుకున్న తర్వాత ఆమె తను మళ్ళీ అతనింటే పెళ్లి చేసుకోవాలనుకుందాం, అట్లా చేసుకోవడానికి వీల్లేదు. మధ్యలో ఇంకొక వ్యక్తికి పెళ్లి చేసుకొని అతని నుంచి డైవర్స్ తీసుకొని మళ్ళీ మొదటి వ్యక్తికి పెళ్లి చేసుకోవచ్చు. ఇదేంటి? పెళ్లి చేసుకుని డైవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తికి పెళ్లి చేసుకున్న తర్వాతనే డైవర్స్ ఏంటంటే ఒకవేళ చేయలేకున్నా సాంప్రదాయబద్ధం కోసం అన్న చేసుకోవాలి అనేది నికా హలాల్ చెప్తుందనమాట. సో ఇక్కడ నికా హలాల్ అనేది భయంకరమైనటువంటి ఈ యొక్క చట్టము. అది స్త్రీలని బాగా కించపరిచే చట్టం. అంటే ఈ యొక్క చట్టాలలో స్త్రీలు, మైనారిటీలు బాగా కృషించబడుతున్నారన్నమాట. సో కాబట్టి ఈ యూనిఫామ్ కోడ్, సివిల్ కోడ్ అనేది అవసరము. షాబాను కేసులో ఇక్కడ షాబాను అనే ఒక వ్యక్తి, ముస్లిం మహిళ, తన 40 సంవత్సరాల తర్వాత కాపురం తర్వాత అతని యొక్క భర్త తలాక్ 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 అని 3 సార్లు అనడం వల్ల ఆమెకు డైవర్స్, విడాకులు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ మహిళకు ఆర్థిక స్వేచ్ఛ లేదు. 40 సంవత్సరాల జీవిత కాపురంలో ఉన్న తర్వాత ఒక్కసారి బయటకు వచ్చి తలాక్ తలాక్ అని 3 వర్డ్స్తోని బయటకు రావడం వల్ల ఆమెకు ఎలాంటి
ఆర్థిక స్వేచ్ఛ, తర్వాత ఫ్యూచర్లో ఎట్లా బతకాలో అనేది లేక ఆ యొక్క భరణము తనకు ఎలా కేటాయించాలో కేసు కోసం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగిందనమాట. అప్పుడు సుప్రీంకోర్టు ఆలోచించింది. అంటే ఈ ముస్లిం స్త్రీలకు తలాక్ అనేటి ఒక 3 వర్డ్స్తోని డైవర్స్ వస్తే వాళ్ళకు ఆర్థికంగా నిలబడడానికి ఛాన్స్ లేదు, వాళ్ళకి ఎలాంటి భరణం ఇవ్వాలనేటువంటి కండిషన్ లేదు, అప్పుడు వాళ్ళ జీవితం ఏమైపోవాలి అని సుప్రీంకోర్టు ఆలోచించి ఈ యొక్క త్రిపుల్ తలాక్ను రద్దు చేసింది. కానీ ఈ భరణం విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎందుకంటే ముస్లిం మత పెద్దలు వాళ్ళు ఎప్పుడు కూడా పురుషాధిక్య పత్రికకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, స్త్రీల పట్ల వాళ్ళు ఇవ్వడం లేదు. సో కాబట్టి ఈ యూసీసీ కోడ్ అమలైతే తప్ప ఆ యొక్క ముస్లిం స్త్రీలకు అందరికీ స్వేచ్ఛ దొరకదు అని ఒక్క త్రిపుల్ తలాక్ దగ్గరనే ఇంకా ఇప్పుడు ఆగిపోయింది. ఇంకా మిగతా కండిషన్స్ చాలా ఉన్నాయి. ఈ 4 పెళ్ళిళ్ళ విషయాలు కావచ్చు, భరణం విషయాలు కావచ్చు, తర్వాత నికా హలాల్ విషయాలు కావచ్చు, వీటి విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి కండిషన్స్ ఈ యొక్క యూసీస్తోనే సాధ్యమవుతాయి. అలాగే మనం క్రిస్టియన్లోకి వస్తే క్రిస్టియన్స్లలో కూడా ఆస్తి హక్కుల విషయం సక్సెస్ యాక్ట్ తీసుకుందాం. ఈ సక్సెస్ యాక్ట్లో ఏమవుతుందంటే ఒకవేళ సంపాదించే వ్యక్తి ఇంటి యజమాని చనిపోతే అతని తర్వాత అతని ఆస్తి మొత్తం అతని భార్యకు వస్తుంది, కానీ అతని తల్లికి చిల్లిగవ్వ కూడా రాదు. అంటే తల్లికి ఎలాంటి ఆర్థిక భరోసా లేకపోయినప్పటికీ తల్లికి అడిగే హక్కే లేదు. అంటే చూడండి, ఈ యొక్క హిందువులలో తల్లికి ఆస్తి హక్కు వస్తుంది, కొడుకులకు వస్తుంది, మనవలకు వస్తుంది, మనవరాళ్ళకు వస్తుంది. అలాగే ముస్లింలలో 1/3, 1/6, 1/4 అనుకుంటూ అందరికి వస్తుంది. కానీ క్రిస్టియన్స్కి వచ్చేసరికంటే సెపరేట్ అయిపోయింది. ఇట్లా ఒక్కొక్క విధంగా ఒక్కొక్కటి ఉంది. కాబట్టి ఈ వ్యవస్థను చేయాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై చేయాలనేది భారతదేశంలో ముఖ్యమైనటువంటి డిస్కస్ జరుగుతున్నటువంటి వ్యవస్థ. దీనికి చాలా మటుకు ఒక ముస్లిం వ్యవస్థలో ఉన్నటువంటి మహమ్మదీయులలో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే మా మతం కించపరచబడుతుంది, మేము మైనార్టీలం కాబట్టి ఎవరైతే ఎక్కువగా పబ్లిక్ ఉన్నారో వాళ్ళ చట్టాలే వస్తాయేమో అన్న భయం. కానీ ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ ఉద్దేశం ఏంటిదంటే ఒకటే ఉద్దేశం, అందరికీ ఒక దేశం బాగుపడాలంటే ఒకటే చట్టాలు ఉండాలి. ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి దేశాలలో ఒకటే సివిల్ కోడ్ ఉంటుంది. సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు. అంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తగ్గడానికి లేదు. అంటే అదే మన భారతదేశం అనేది లౌకిక దేశం కాబట్టి అందరికీ ఫ్రీడమ్ ఇవ్వాలి, అందరికీ భావసారూప్యత ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క చట్టాలను తీసుకురావడం ఉంచడం జరిగింది. అందుకని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు ఆవశ్యకత ఉన్నదనే ఉద్దేశంతో అనుకుంటున్నారు. ఇప్పుడు మనకు భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది గోవాలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, యూపీ, అలాగే మధ్యప్రదేశ్ అంటే బీజేపీ ప్రాంతాలలో కూడా బీజేపీ ప్రత్యేకంగా ఈ టార్గెట్ పెట్టి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ చేయాలనేది సంకల్పంతో ఉన్నది. దీనివల్ల లాభాల నష్టాల అని ఆలోచిస్తే ఇక్కడ అన్ని రకాల కమ్యూనిటీ ఫస్ట్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. పబ్లిక్ ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, దీనివల్ల లాభం ఉన్నదా నష్టం ఉన్నదా అనే కంటే స్త్రీలు కించపరచబడుతున్నారు, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనీయగలగాలి. వాళ్ళకు ఈ వివాహ వ్యవస్థ, దత్తత వ్యవస్థ, భరణం అనేది మనం తీసుకున్నట్లయితే ఒక భరణం విషయంలో హిందువులలో స్త్రీలకు స్వేచ్ఛ ఉంది, కానీ ముస్లింలో ఒకసారి డైవర్స్ అయిపోయిన తర్వాత భరణం ఇవ్వాలన్నటువంటిది ఎక్కడ లేదు. వాళ్ళ అంటే ముస్లింల స్త్రీలు కాంట్రాక్ట్ వరకే అనేది ఒక విధానం ఉందన్నమాట. సో కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం లేదు, వాళ్ళకు హక్కు లేదు, భరణం అడిగే హక్కు కూడా లేదు. సో కాబట్టి ఈ యొక్క యూసీసీని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. దీనివల్ల అందరికీ న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వాలు అనేక ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో ఫలంగానే అందరి యొక్క అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. సో ఏ రోజుకన్నా అందరి యొక్క పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయడంలా ఇంప్లిమెంట్ చేయకూడదా అనేది మనం నిర్ణయించాలి. థ్యాంక్ యూ.